వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ఫుల్లీ. నేను మీ శ్రీలేఖని. సో ఈరోజు అయితే నేను మాకు లంచ్కి బీరపట్టు ఫ్రై చేద్దాం అనుకున్నాము. సో బీరకాయ తొక్కు ఉంటుంది కదా, అంటే పైన పీల్స్. సో బీరకాయ పీల్స్ ఉంటాయి కదా, ఇలా ఏంటంటే పీల్స్ తీసుకున్న వాటిలన్నిటినీ కూడా ఒక దాంట్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాం అనమాట. సో ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే ఇలా పట్టులా ఫ్రై చేసుకుంటాము. సో ఇలా మనం ఇందులో నేనైతే కొద్దిగా ఆల్రెడీ వేసేసాను గ్రైండింగ్లోకి, వీడియో తీద్దామని చెప్పేసి ఇప్పుడు మధ్యలో పెట్టవలసి వచ్చిందనమాట. సో ఏంటంటే ఈ పొట్టంతా కూడా ఆల్మోస్ట్ వేసేసుకున్న తర్వాత అందులో 4 పచ్చిమిరపకాయలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ ఎలా చేసుకుంటామంటే మరీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోమండి. సో మనకి కచ్చా బచ్చాగా తగలాలన్నమాట. ఈ సైడ్ కనిపిస్తుంది కదా, అలా తగిలినట్టుగా మనం గ్రైండ్ చేసుకోవాలి. సో మిగతాది కూడా గ్రైండ్ చేసుకొని చూపిస్తాను. సో నేను మిగతావి కూడా వేసేసుకున్నాను. బీరపట్టు ఉన్నాను కదా, అది వేసేసుకున్న తర్వాత ఏంటంటే ఇందులో ఓన్లీ మనం మిరపకాయ అండ్ బీరకాయ పొట్టును మాత్రమే వేసుకోవాలండి. ఉప్పు ఏమి వేయకూడదు. ఉప్పు ఎందుకు వేయకూడదు అంటే ఉప్పు వేస్తే మనకి మెత్తగా గ్రైండ్ అయిపోతుంది, అందుకని ఉప్పు వేయకూడదు. ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసుకుంటాను. సో నేను గ్రైండ్ చేసేసుకున్నాను, చెప్పాను కదా కచ్చాబచ్చాగా ఉండాలి, మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదు అని. సో ఇలాగ కచ్చాబచ్చాగా ఉండాలన్నమాట మనకి, ఇలాగా. సో ఇలా మనకి చిన్న చిన్న పీసెస్ లానే ఉండాలి, అంటే మరీ ఎక్కువ అని కాదు. సో ఇలా మనం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ అయితే నేను స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను. సో ఇందులో నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ ఎంత అంటే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది, లేదంటే 2 టేబుల్ స్పూన్స్. అంటే మీరు ఆయిల్ ఎక్కువ తినరు అనుకుంటే 1.5 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. సో తర్వాత అందులోనే మినపప్పు వేసుకోవాలి, జీలకర్ర, రెండు ఎండుమిరపకాయ ముక్కలు తీసుకున్నాను. మనకి మినపప్పు వేగిన తర్వాత జీలకర్రను వేసుకోవాలి. మనకి మినపప్పు వేగిన తర్వాత అందులో జీలకర్ర వేసేసుకోవాలి. సో ఇందాక గ్రైండ్ చేసుకున్నాక సో వాటిని ఇలా పిండుకొని వేసుకోవాలి ఇలాగా. సో మొత్తం అంతా నేను వేసేసుకున్నాను ఇందులో. మిగిలిందేమో పిండిగా వచ్చిన వాటర్ ఇదనమాట. సో మీరు జల్లెడ పెడతా అంటే జల్లెడ పెట్టుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో సాల్ట్ ఎంత అంటే టేస్ట్కి సరిపడినంత. సో నేనైతే 1 టేబుల్ స్పూన్, అరౌండ్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. సో మనకి ఆల్మోస్ట్ ఇంక అయిపోయింది. ఇది మనకు ఒక్కసారి వేగితే సరిపోతుంది అనమాట. సో ఇది చాలా ఈజీగా అయిపోతుందండి రెసిపీ అయితే. సో మీరు హైలో పెట్టుకుంటే దగ్గరుండి చేసేసుకోవచ్చు. అది రోస్ట్ అవ్వాలన్నమాట మనకి. లేదు అంటే ఒక అట్లీస్ట్ మనకి ఒక 5 to 10 minutes అయితే పడుతుంది ఇది అవ్వడానికి. మనకి ఇదంతా కూడా బాగా రోస్ట్ అవ్వాలి. ఇది ఎందుకు రోస్ట్ చేస్తామంటే మనకి పచ్చిదనం అంతా కూడా ఇది అవ్వడానికి అని చెప్పి రోస్ట్ చేసుకుంటాము. చూసారు కదా, అంతే. ఇలా మనకి సో ఇది ఫ్రై అంతే అండి, మనకి ఇలా రోస్ట్ అయిందంటే అంతే. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఎంతో టేస్ట్ అండ్ ఈజీగా అయిపోయి రెసిపీ మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.